హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు బిర్యానీ చేసుకుందామండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకుందాము. 2 గ్లాసులతో బాస్మతి రైస్ బిర్యానీ చేసే ముందే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు నానాలి. నానితే చాలా బాగుంటుంది, రైస్ పొడవుగా వస్తుంది. ముందుగానే నానబెట్టుకోవాలండి రైస్. బియ్యము బాస్మతి ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసే ముందే మనం రైస్ నానబెట్టుకోవాలి. 2 గ్లాసులు వేసుకుంటున్నాను నేను. 2 గ్లాసులు తీసుకున్నానండి. అది కడిగేసుకుని మనం గట్టిగా రఫ్ చేయకూడదు. 2 సార్లు కడిగేసి వాటర్ ఉంచేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు నానితే చాలా బాగా రైస్ పొడవుగా వస్తుంది. బిర్యానీ రైస్ ఎప్పుడైనా సరే అలా చేసుకోండి. మూత పెట్టి పక్కన పెడదాము. ప్లేట్ పెట్టేసి పక్కన పెడదామండి. మనం బాస్మతి రైసు బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెడదాము. గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ సరుకులు వేసేసానండి నేను. అన్నీ లాలుక్కాయలు, లవంగలు అన్నీ మనకి బిర్యానీలో ఏం వేసుకుంటామో అవి వేసాను. డాల్డా లేదు, ఓన్లీ ఆయిల్ వేసాను. డాల్డా వాడకూడదు ఎక్కువగా, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు డాల్డా వేసుకోకూడదు. టమాటీలు వేస్తున్నాను. టమాటీలు వేస్తున్నానండి నేను. టమాటీలు వేసి కలుపుదాం ఒకసారి. డాల్డా వాడకూడదు. డాల్డా వాడితే అది మనకి ఎప్పుడైనా సరే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది. డాల్డా వల్లే అన్నం అరుగుదల ఉండదు. అన్నం ఎక్కువ అరగటం తగ్గిపోతుంది. మనకి ఎప్పుడు ఇంట్లో వండుకునేది ఓన్లీ ఆయిల్ వేసుకోవాలి. ఇష్టమన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి లైట్గాను, ఎక్కువ వేసుకోకూడదు. ఎప్పుడైనా సరే డాల్డా వాడకపోవటం మంచిది. నేనైతే డాల్డా వాడను, మీరు కూడా డాల్డా వేసుకోకపోవటమే మంచిది అనుకుంటున్నాను నేను. అలాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని నేను మిరియాలు పొడి వేసుకున్నాను లైట్గాను. లైట్గా వేసి కలుపుదామండి. మనము బిర్యానీ సరుకులు ఏం వేసుకుంటామో లైట్గా అన్ని లాలుక్కాయలు 2, లవంగలు, మిరియాలు ఇవన్నీ బిర్యానీలో వేసుకునేవి వేసుకోవాలి మనం. ప్రాసెస్ ఆయిలే వేసాను ఓన్లీ, డాల్డా వేయలేదు. డాల్డా వాడకుండా డాల్డా వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదిగో ఒకసారి ఇలాగ కలుపుదాం. మనం బిర్యానీ ఎప్పుడైనా సరే మనం డాల్డా వాడకండి. నేనైతే డాల్డా వేయలేదు. ఇది ఆయిల్, ఓన్లీ ఆయిల్ వేసాను. ప్లేట్ పెట్టుకుందాము. పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి ఎలా ఉందో ఏంటో. అదిగో ఆవిరి రావాలి. మనకి టమాటా బాగా మగ్గాలి. టమాటాగా వండకూడదు, టమాటా మగ్గిపోవాలి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ సరుకులు, టమాటా వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసాను. అదిగో చూడండి, అలా ఆయిల్లో అలా మగ్గాలి. ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే అలా మగ్గాలి. నేను సీక్రెట్గా చేసిన మసాలా పొడి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీక్రెట్ ప్రాసెస్ అండి. ఇది వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది. నేను పెరుగు వాడను. పెరుగు వేయనండి నేను. బిర్యానీలో ఏంటి, చికెన్లో ఏంటి, నేను పెరుగు వాడను. ఇది సీక్రెట్ పొడి వేసుకుంటాను నేను. చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, చాలా స్మెల్ చాలా బాగుంది. చాలా బాగా వస్తుందండి బిర్యానీ స్మెల్, చాలా బాగా వస్తుంది. అలా కలుపుకుందాం. చూడండి మొత్తం ప్రాసెస్. అలా టమాటీ పై కనిపించకూడదండి. టమాటీ స్మెల్లే రాకూడదు. ఆయిల్లో మగ్గిపోవాలి మొత్తం. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఎప్పుడైనా సరే 2 గ్లాసులకి 3 గ్లాసులే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. మనకి ఎక్కువ వేసుకోవటం వల్ల మనకి ముద్దగా వస్తుంది రైసు. వాటర్ ఎప్పుడైనా సరే మనం 2 గ్లాసులు బిర్యానీ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే 3 గ్లాసులు వేసుకోవాలి. గ్లాస్కి గ్లాసున్నర వేసుకోవాలి వాటర్. 2 గ్లాసులు వేసుకోకూడదు. చూడండి ఇలాగా ఆయిల్ ఎలా తేలాలి. మనకి సాల్ట్ ఎప్పుడైనా సరే మనం బిర్యానీ వాటర్లోనే వేసేసుకోవాలి, తర్వాత వేసుకోవటం ఉండదు. మనకి సరిపోయిందో లేదో చూసుకుని మనము ముందుగానే వేసుకోవాలండి. మనం రైస్ వేసేసిన తర్వాత మనకు ఉడికిన తర్వాత చూసుకోకూడదు. మళ్ళీ సాల్ట్ కలవదు, ఒకవైపు కలుతుంది ఒకవైపు కలదు. నేను నిమ్మకాయ వేస్తున్నాను.
నిమ్మకాయ పిండి అందులో వేయాలండి. లైట్ పుల్లగా ఉంటుంది, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నిమ్మకాయ బిర్యానీలో పెట్టుకుని తిన్నప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టుకుందాము. పొంగే వరకు చూడాలండి. మనకి రైస్ అవన్నీ కలిసి వాటర్ పొంగాలి. చూడండి, నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ అది. వాటర్ ఉంచేసి మనం వాటర్ ఆల్రెడీ మనం కొలుసుకున్నాం, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. అందులో ఈ బియ్యంలో బాస్మతి రైస్లో వాటర్ ఉంచకూడదు. వాటర్ ఉంచుకోకుండా ఆ రైస్ వేసేయాలండి. మనకి అసలు వాటర్ ఉండకూడదు ఇందులో కొలిసి వేసుకున్నాం కాబట్టి గిన్నెలో ఈ మనం బియ్యంలో నీళ్ళు ఉండకూడదు. నేను సీక్రెట్ మసాలా వాడుతున్నాను, చాలా బాగుంటుంది. పెరిగే ఎక్కర్లేదు, చాలా స్మెల్ వస్తుంది చూడండి. చాలా స్మెల్గా ఉందండి, బాగుంది, చాలా బాగుంది. అలా ఆయిల్ అలా తేలిపోవాలి. చూడండి, ఇంకా ఏం అవ్వలేదు, లైట్గా ఉడుకుతున్నట్టు అనిపించింది, ఇంకా ఏం అవ్వలేదు. మనం ప్లేట్ పెట్టేసుకుందాం. ఒకసారి తీర్చొద్దాము, అదిగో ఉడుకుతుందండి. బాస్మతి రైస్ మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా కలపకూడదు. రైస్ ఎక్కువగా మూత తీసి కలపటము, ఎక్కువగా మనం రఫ్ చేయకూడదండి. అది బాగా నానిపోయి ఉంటుంది కదా, ఆ నానిపోవడం వల్ల ఇరిగిపోతుంది రైసు. అందుకని ఒకసారి ఇటు అటు తిప్పి పెట్టేయాలి. ఎప్పుడు కలపకూడదండి, ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోతుంది రైసు. అలా ప్లేట్ పెట్టేసుకుందాం. మనం రైస్ తిప్పడం వల్ల అది నాని ఉన్నదేమో ఇరిగిపోయి ఎక్కువగా ఇదైపోతుంది. అది అలా ఆవిరి రావాలి. ఆవిరి చూడండి, అలా రావాలి ఆవిరి. నేను ఏమీ లేదు, పెరిగేయలేదు, ఏమీ లేదు. నేను ఓన్లీ మసాలా నేను వాడుకునే సీక్రెట్ మసాలా వేసుకున్నాను. స్మెల్ అదిరిపోయిందండి, చాలా బాగా వస్తుంది. చూడండి, స్మెల్ అదిరిపోయింది, చాలా బాగుంది. అదిగో ఒక్కసారి అలా ఉండాలి. చాలామంది బిర్యానీ చేస్తే ఇరిగిపోతుంది. ఇరిగిపోయేలాగైతే ఎక్కువగా తిప్పినా వాటర్ ఎక్కువైనా మన రైస్ ఇరిగిపోతుంది. బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. మనం ఎక్కువగా కలపకపోవటం, వాటర్ తగ్గించుకుని మనం కొలతగా ఉంటే ఇరిగిపోవదు. చూద్దాం ఒకసారి. అది అయిపోయిందండి. సూపర్, స్మెల్ అదిరిపోయిందండి. తినాలనిపిస్తుందండి నాకు. స్మెల్ అదిరిపోయింది. స్మెల్ చాలా బాగా వస్తుందండి, వాసన చాలా బాగుంది. నాకు సబ్స్క్రైబర్స్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుందండి. షేర్ చేయండి ప్లీజ్ అండి. మన చికెన్లో పెట్టుకొని తింటే అదిరిపోతుంది. సూపర్, యమ్మీ, చాలా బాగుందండి. నేను చికెన్ కర్రీ కూడా చూపిస్తాను, ఫ్రై కూడా చూపిస్తాను ఎలా చేశాను అన్నది. చాలా బాగుంది, స్మెల్ అదిరిపోయిందండి. చేసుకున్నాం, మనం ఇలా చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, మర్చిపోకండి. నాకు ఎంకరేజ్మెంట్ చేయండి. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు, లాస్ట్ వరకు చూడండి, ఎంకరేజ్ చేయండి. పెరుగు పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుని